హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక దేశం సరైన సమయంలో సరైన నిర్ణయాలను తీసుకున్నప్పుడే ఆ దేశం అన్ని విధాల ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా కానీ సరైన నిర్ణయం తీసుకోకుండా కాస్తంత ఆలస్యం చేసినా కూడా అది చరిత్రలో అతిపెద్ద తప్పిదంగానే మిగిలిపోతుంది. మన దేశం కూడా పాకిస్తాన్ విషయంలో అదే తప్పిదాన్ని చేసింది. 1978లోనే పాకిస్తాన్ తన అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికని పెద్ద ఎత్తున అణు కార్యక్రమాలను నిర్వహించింది. అయితే దానిపై మన ఇండియా దాడి చేయాల్సిన సమయంలో కాస్తంత వెనకడుగు వేయడం వల్ల మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలను చూపించి మన దేశాన్ని భయపెట్టే పరిస్థితికి చేరుకుంది. నిజానికి మన దేశం జస్ట్ హెల్ప్ చేసి ఉంటే ఈ పనిని ఇజ్రాయెలే పూర్తి చేసేది. సో ఇజ్రాయెల్ చేసిన పని వల్ల మనకు హెల్ప్ అయ్యేది. కానీ మన అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ విషయంలో ఒక్క అడుగు వెనక్కి వేయడం వల్ల మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మన ఇండియాకు ఒక థ్రెట్గానే మారుతోంది. అయితే 1978 అండ్ 1988 మధ్యలో ఏం జరిగింది, అప్పట్లో జరిగిన పరిణామాలు ఏంటి, అండ్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ అణ్వాయుధాలను నాశనం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చింది, మన దేశం వెనకడుగు వేయడానికి కారణం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 1978 ఆ కాలం నుంచే పాకిస్తాన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాలను తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఎక్కడైతే వీలవుతాయో వాటి నుంచి యురేనియం మూలకాన్ని తీసుకురావడానికి నాటి పాకిస్తాన్ అధినేతగా ఉన్న ఏక్యూ ఖాన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే డచ్ నుంచి ఎక్కువ భాగం యురేనియంను తమ దేశానికి దిగుమతి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ అణ్వాయుధ కార్యక్రమాన్ని పాకిస్తాన్లోని కహూటాలో నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఇండియాతో పాటు అమెరికా లాంటి దేశాలు సైతం గుర్తించాయి. ఈ కహూటా అనే అణ్వాయుధ క్షేత్రం అన్ని దేశాలకు తెలుసు. దాని లొకేషన్తో పాటు పూర్తి వివరాలు కూడా మన ఇండియా దగ్గర ఉన్నాయి. అయితే పాకిస్తాన్ నిర్వహిస్తున్న ఈ అణ్వాయుధాలను మన ఇండియా కంటే ఇజ్రాయెలే ఎక్కువగా సీరియస్గా తీసుకుంది. వీటిని కనుక మనం నాశనం చేయకపోతే పాకిస్తాన్ ఖచ్చితంగా తన అణ్వాయుధాలను లిబియా, ఇరాన్ ఇలాంటి దేశాలకు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇదే కనుక జరిగితే ఇజ్రాయెల్కి అది డైరెక్ట్ థ్రెట్గానే మారుతుంది అని ఇజ్రాయెల్ భావించింది. అందువల్లనే 1979లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న మొనాచెమ్ బిగిన్ యూకే ప్రధాని అయిన మార్గరెట్ థాచర్కు ఒక లేఖ రాశారు. పాకిస్తాన్ జరుపుతున్న ఈ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే అది ప్రపంచ దేశాలకు ఒక థ్రెట్గానే మారే అవకాశం ఉంది, కాబట్టి మీరు మాకు సహకరిస్తారా అనే విధంగా ఇజ్రాయెల్ యూకేకు లేఖ రాసింది. కానీ అప్పట్లో యూకే ఇజ్రాయెల్కు సహకరించలేదు. కాబట్టి ఇక తానే స్వయంగా రంగంలోకి దిగి ఇండియా సహాయంతో పాకిస్తాన్ను దెబ్బగొట్టాలి, కహూటా అణ్వాయుధ కేంద్రంపై తన F-15, F-16 యుద్ధ విమానాలను తీసుకువెళ్ళి అక్కడ దాడి చేయాలి అని ఇజ్రాయెల్ భావించింది. అందులో భాగంగానే నాటి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీకి ఒక లేఖ రాసింది ఇజ్రాయెల్. మేము ఒక ఆపరేషన్ను చేపడుతూ ఉన్నాం, అందుకు భారత్లోని భూభాగం మాకు అవసరం ఉంది అని ఇజ్రాయెల్ ఒక లేఖ రాసింది. ఎందుకు అంటే ఇజ్రాయెల్కు పాకిస్తాన్ చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే డైరెక్ట్గా యుద్ధ విమానాలు పాకిస్తాన్ వరకు ఎగరలేవు. మధ్యలో వాటికి ఫ్యూయల్ కానీ లేదంటే రెస్ట్ తీసుకోవడానికి కాస్త సమయం కానీ కావాలి. సో దానికి సరిగ్గా మన ఇండియన్ భూభాగం అవసరమైంది. మన గుజరాత్లోని జామ్నగర్, అంతేకాకుండా ఉదంపూర్ ఎయిర్ బేస్లో ఇందుకు చాలా ఈజీగా ఉపయోగపడతాయి. అక్కడ కనుక మన యుద్ధ విమానాలను తీసుకువెళ్ళి ఆపితే ఖచ్చితంగా మనం పాకిస్తాన్పై దాడి చేసి వెంటనే తిరిగి రావచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ పని పూర్తవుతుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అదే జరిగింది. కొన్ని నిమిషాల్లోనే మనం పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న ఉగ్రవాద బేస్లను మనం ధ్వంసం చేసి తిరిగి రాగలిగాం. సో అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఈ ఉదంపూర్ అండ్ జామ్నగర్ ఎయిర్ బేస్లో తమ F-15, F-16 యుద్ధ విమానాలను నిలిపి ఆ తర్వాత పాకిస్తాన్లోని కహూటా అణ్వాయుధ కేంద్రంపై దాడి జరిపి మళ్ళీ తిరిగి రావాలి అని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. దీన్ని ఇందిరాగాంధీకి వివరించగా
మొదట ఆమె అందుకు ఒప్పేసుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ పూర్తిగా సన్నద్ధత నిర్వహించింది. దీనికి సంబంధించిన అన్ని ఆపరేషన్లను, తొలుత రిహార్సల్స్ ఇవన్నీ చేసి సిద్ధమైంది. చివరికి ఈ ఆపరేషన్ను ఎగ్జిక్యూట్ చేసే సమయంలో ఇందిరాగాంధీ దీనికి మోకాలు అడ్డు పెట్టారు. దీనికి మేము ఒప్పుకోము, ఇజ్రాయెల్ కనుక మా భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై దాడి చేస్తే ఆ దేశం మాపై తిరిగి దాడి చేసే అవకాశం ఉంది, తద్వారా ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవించే అవకాశం ఉంది అని ఇందిరాగాంధీ భావించారు. దీనివల్లనే ఇజ్రాయెల్ ఆపరేషన్కు ఇందిరాగాంధీ నో చెప్పేశారు. అయితే అప్పట్లో కనుక ఇజ్రాయెల్కు కనుక మనం ఓకే చెప్పి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు అనేవే ఉండేవి కావు. ఇప్పుడు ఆ దేశం మనల్ని ఇంతగా బెదిరించే పరిస్థితిలో అస్సలు ఉండేది కాదు. అంతేకాకుండా అణ్వాయుధాలను చూసుకునే ఇప్పుడు ఆ దేశం మనల్ని సరిహద్దు దగ్గర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇలాంటివి చేస్తూ ఉంది, పదే పదే రెచ్చగొడుతూ ఉంది. కానీ ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మనల్ని ఇట్టి పరిస్థితుల్లో బెదిరించే ప్రసక్తే ఉండేది కాదు. అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్కు సైతం థ్రెట్గానే మారుతూ ఉన్నాయి. 1979 ఆ కాలంలో ఇజ్రాయెల్కు డైరెక్ట్గా లిబియాతో ఘర్షణ ఉండేది కాబట్టి పాకిస్తాన్ అణ్వాయుధాలు లిబియాకు చేరుతాయి అని ఇజ్రాయెల్ భయపడింది. కానీ ఇప్పుడున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఇరాన్ డైరెక్ట్ థ్రెట్గానే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ నుంచి కొన్ని అణ్వాయుధాలు ఇరాన్కు చేరుకున్నాయి అని సైతం చాలామంది అనుమానిస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ అనుకున్నట్లుగానే ఆ దేశం తన శత్రు దేశాలకు కొన్ని అణ్వాయుధాలను రహస్యంగా సరఫరా చేస్తోంది అని భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ అనుకున్నది జరుగుతూనే ఉంది కాబట్టి అప్పట్లో కనుక ఈ దాడి జరిగి ఉంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు అనేవి ఉండేవి కావు. ఇప్పుడు ఇజ్రాయెల్కు అండ్ ఇండియాకు ఈ విధంగా థ్రెట్గా ఉండే అవకాశమే లేదు. సో అప్పట్లో ఇందిరాగాంధీ ఈ విధంగా ఒప్పుకోకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ యూనియన్ దళాలను తిప్పి పంపడానికి, వారితో యుద్ధం చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ భూభాగం అవసరమైంది. కాబట్టి ఒకవేళ మనం పాకిస్తాన్పై దాడి చేస్తే అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, తద్వారా మనల్ని వ్యతిరేకిస్తుంది, అప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అని ఇందిరాగాంధీ భావించారు. ఒకవేళ ఆ ఒక్క విషయంలో కనుక ఇందిరాగాంధీ దౌత్యపరంగా ఏవైనా వేరే అంశాల పరంగా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా మనం అమెరికాకు దగ్గరై ఉండేవాళ్ళం అండ్ పాకిస్తాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేసి మన ఇండియాను సేఫ్గా ఉంచేందుకు వీలయ్యేది. సో అప్పట్లో ఇందిరాగాంధీ తీసుకున్న ఒక్క తప్పిదం వల్ల ఇప్పుడు మన ఇండియాకు థ్రెట్గా పాకిస్తాన్ మారింది. అంతేకాకుండా ఆ దేశం తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను చూపించి మన దేశాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో ఇజ్రాయెల్ ఇక వెనక్కి తగ్గడంతో 1984లో ఇక దీన్ని పూర్తిగా మోకాలు అడ్డు పెట్టేశారు. ఇందిరాగాంధీ ఒప్పుకోలేదు. ఇక 1988లో అయితే ఏకంగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్తో మనం డైరెక్ట్గానే ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. అదేమిటంటే మీరు మా అణ్వాయుధ కార్యక్రమంపై దాడి చేయవద్దు, మేము మీ అణ్వాయుధ కార్యక్రమంపై దాడి చేయము, తద్వారా ఇరు దేశాలు ఈ న్యూక్లియర్ పవర్ను తయారు చేసుకుందాం అనే విధంగా నాటి రాజీవ్ గాంధీ ఏక్యూ ఖాన్తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఒకవేళ ఆ రోజు కనుక ఆ ఒప్పందం చేసుకోకుండా మన వాటిని కాపాడుకుంటూ పాకిస్తాన్ కనుక మనం నాశనం చేసి ఉంటే ఖచ్చితంగా మన దేశం దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఉండేవి. పాకిస్తాన్ ఇప్పుడు మనల్ని బెదిరించే స్థాయిలో కాకుండా మన దగ్గర అడుక్కునే స్థాయిలో ఉండేది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన ఇండియా పాకిస్తాన్పై దాడి చేసింటే బాగుండేదా, లేకుంటే అలాగే వదిలేస్తేనే సరైంది అని మీరు భావిస్తున్నారా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.